వైఫ్ డబ్బులు సంపాదిస్తూ గూడా భర్త మీద మెయింటెనెన్స్ కేస్ వేశారనుకోండి. అప్పుడు భర్త ఏం చేయొచ్చు అంటారు? చాలా మంది క్వాలిఫై ఉండి సంపాదిస్తూ కూడా మళ్ళీ కోట్లు లక్షలలో ఆలిమని అడిగే వాళ్ళు చాలా మంది తయారైపోయినారు. ఏంటంటే చిన్న చిన్న గొడవలకి అంటే అసలు రీజన్ లేకుండా డివోర్స్ ఫైల్ చేయడము, పేరెంట్స్ విషయంలో అంటే మదర్ ఇన్ లా ఫాదర్ ఇన్ లా సరిగ్గా చూడట్లేదు, నా ఈ ప్రాబ్లమ్ ఆ ప్రాబ్లమ్ సిల్లీ సిల్లీ రీజన్స్ కూడా డివోర్స్ తీసుకుంటున్నారు. అండ్ డివోర్స్ తీసుకుంటే ఓకే వాళ్ళకి సెట్ కాలేదు డివోర్స్ తీసుకున్నామని ప్రాబ్లం లేదు. కానీ ఆ డివోర్స్ తీసుకుంటూ ఆలిమనీస్ ఎంత అడుగుతున్నారు, మెయింటెనెన్స్ ఎంత అడుగుతున్నారు అంటే వీళ్ళు అడిగే అమౌంట్స్ కి ఒక అదుపు అనేది లేదు. అలా అడుక్కుంటూ వెళ్తా ఉన్నారు. మొన్ననే మద్రాస్ హైకోర్టు ఏం చెప్పిందంటే ఒకవేళ ఎవరైనా సరే ఇట్లాంటి అలిమనీ కేసెస్ మెయింటెనెన్స్ కేసు వేస్తున్నప్పుడు వాళ్ళు వెల్ క్వాలిఫై ఉండి సంపాదిస్తున్నప్పుడు క్లియర్గా అఫిడవిట్లో రాయాలి. ఏమనంటే నేను సంపాదించట్లేదు, ఐఎమ్ నాట్ ఎర్నింగ్ ఎనీథింగ్ అని క్లియర్గా అఫిడవిట్లో రాసి అది సబ్మిట్ చేయాలి కోర్టులో. దానివల్ల ఏమవుతుందంటే రేపు ఫ్యూచర్లో కనుక వాళ్ళు సంపాదిస్తున్నట్టు కనుక తెలిస్తే అప్పుడు వాళ్ళ మీద చాలా చాలా సీరియస్ యాక్షన్ తీసుకోబడుతుంది అని చెప్పేసి మ్యాండేటరీ చేయాలని చెప్పేసి మద్రాస్ హైకోర్టు చెప్పింది. సో ఇదే విషయం అన్ని హైకోర్ట్స్ అంటే కంట్రీలో ఉన్న అన్ని హైకోర్ట్స్ అన్ని ఫ్యామిలీ కోర్ట్స్ ఇది అప్లై చేస్తే బెటర్. ఎందుకంటే వీళ్ళు ఫాల్స్ క్లెయిమ్స్ ఏదైతే చేస్తుంటారో అంటే సంపాదిస్తూ కూడా నాకు జాబ్ లేదు సంపాదించట్లేదు అని ఏదో చెప్తా ఉంటారు పిటిషన్లో, బట్ అదంతా ఫాల్సే. అండ్ తర్వాత వాళ్ళు ఫాల్స్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత కూడా కోర్ట్స్ ఏం యాక్షన్ తీసుకుంటలేదు. పైగా ఇక్కడ సఫర్ అయ్యేదంతా మెన్, ఆ హస్బెండ్సే సఫర్ అవుతున్నారు. వాళ్ళు పాపం త్రూ అవుట్ ద కేసు మా వైఫ్ సంపాదిస్తుందండి, మా వైఫ్ ఇంత ఉంది డబ్బులు, నేను ఆల్రెడీ ఇల్లు ఇచ్చిన, ఇలాంటివి ప్రూవ్ చేసుకోవడానికి హస్బెండ్ లైఫ్ అంతా పోతుంది. అంటే తన టైం అంటే ఈ కేసులు దానికే పోతుంది. ఇంకోటి అంటే చాలా మందికి తెలియని విషయం ఏంటంటే హస్బెండ్ ఎంత సంపాదిస్తుంది తెలియనప్పుడు వైఫ్ ఆర్టీఐ కింద అడగొచ్చు ఎంత సంపాదిస్తుందని. అంటే బ్యాంక్ ట్రాన్సాక్షన్ త్రూ కూడా తెలుసుకోవచ్చు ఎంత సంపాదిస్తున్నాడు, జీతం ఎంత అదంతా అని చెప్పేసి. ఈవెన్ వైఫ్ కూడా అదే పని చేయొచ్చు, హస్బెండ్ ఎంత సంపాదిస్తున్నాడు ఏంటి అనేది. సో ఈ ఒక మోడ్ అనేది ఉంది, తెలుసుకోవచ్చు మీరు.